సమయాల్లో సంఘటనలు జరిగాయి. కానీ నేను మీరు తప్పించుకోవాలని ఎందుకు ప్రయత్నించారు అంటే దీన్ని ఎవరి మీద నెట్టాలి అనే ఒక ప్రయత్నం మీరు చేశారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. నెట్టడానికి వీల్లేదు, డైవర్షన్ చేయొచ్చు. అంటే ఆ సంఘటన ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని ప్రజల దృష్టిని మరల్చలేని స్థితిలో ఇంకొక నాటకానికి తెరదీశారు. నేను అంటున్నాను, ఇది ఎందుకు తెరదీశారంటే జోగి రమేష్ గారి పాత్రను ఒక దాన్ని ప్రవేశపెట్టారు ఈ సినిమాలో. ఇది ఒక మాసం కాలంగా మీరు చేస్తున్నటువంటి సినీ ప్రక్రియ. జోగి రమేష్ గారు నకిలీ మద్యంలో ఎవరైతే ఆయనని నిందితుడిగా మీరు ఏర్పాటు చేసినటువంటి సిట్ చూపిస్తుందో ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్సే. అంటే ప్రజలకు జవాబుదారీగా పాలన అందించలేని ప్రభుత్వం ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఒక నాటకానికి తెరదీసి అందులో పాత్రలను ప్రవేశపెడుతుంది. అందులో భాగమే జోగి రమేష్ గారు అరెస్ట్ అనేటువంటిది ఇవాళ అర్థమవుతున్నటువంటి విషయం. ఇందులో రెండవది కూడా ఉంది. మొన్న మొంతా తుఫాన్ వచ్చింది. సుమారుగా మొంతా తుఫాన్లో ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఈ తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం చేసినటువంటి లోపాలేంటి, రైతుల కోసం, రైతుల పట్ల, రైతు అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం తీసుకోవలసిన బాధ్యతలు సక్రమంగా తీసుకోని కారణం చేత రైతులు ఏదైతే ఇబ్బందులు గురవుతున్నారో లేకపోతే బాధలను వ్యక్తం చేస్తున్నారో అది ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ జోగి రమేష్ గారి సినిమానే మీరు ప్రవేశపెట్టారు. అంటే ఎందుకు చర్చించుకుంటున్నారు ప్రజలు? ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే పంట వేసినటువంటి రైతు నష్టం వస్తే ఆ నష్టాన్ని నివారించడానికి ఇన్సూరెన్స్ చేయటం అనేటువంటిది ఒక ప్రక్రియ. గడిచినటువంటి ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది, ఉచిత పంటల బీమా. సుమారు 70 లక్షల మంది రైతులకి ఉచిత పంటల బీమా సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 7,802 కోట్ల రూపాయలు ఎక్కడైతే నష్టాలు వచ్చాయో ఆ నష్టాలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ చెల్లించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవాళ అది 19 లక్షల మంది మాత్రమే రైతులు. గెలిచిన వ్యక్తులు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు. ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యక్తులు గెలిపించిన వ్యక్తుల పట్ల బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంగా పరిపాలన సాగించాలి. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు, రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రాలని అనుసరించి పరిపాలన చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రస్తుతం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఏర్పడిన తర్వాత, ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 6 మాసాలైంది. ఇక్కడ ప్రజలకు జవాబుదారీగా లేదు ఈ ప్రభుత్వం, బాధ్యతగాను పనిచేయట్లేదు. కారణం ఏంటంటే బాధ్యతగా పనిచేయట్లేదని అనటానికి ఈరోజు జరిగిన ఉదంతం ఇది కాశీ బొగ్గలో కలియుగ ప్రత్యక్ష దైవం ఏకాదశి పర్వదినం. ఏకాదశి పర్వదినం అంటే భక్తుల్లో ఒక ఎమోషన్. అంటే ఆ రోజు స్వామివారిని సేవించినట్లయితే వారు చేసినటువంటి పాపాలు తొలుగుతాయనో లేకపోతే పుణ్యలోకాలు లభిస్తాయనేటువంటి ఒక అభిప్రాయం. నిన్న జరిగినటువంటి ఒక ఘటన, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దానిలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కానీ బాధ్యతారాహిత్యం, అంటే ప్రభుత్వం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోని కారణం చేత ఈ ఘటన జరిగిందని సామాన్యుడిని అడిగినా, సంపన్నుడిని అడిగినా,
విద్యాహీనుడిని అడిగినా విద్యావంతుడిని అడిగినా చెప్తారు. దానికి ప్రభుత్వం సాక్షాత్తు మంత్రి గారు లైన్లోకి వచ్చి ఇది ప్రైవేట్ గుడి అంటున్నారు. అసలు ఎంత బాధ్యతారాహిత్యం అని అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు, అది ప్రైవేటా ప్రభుత్వమా, లేదా ఏ ఘటన జరిగినా కూడా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే, ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగమే. దానిని తప్పించుకోవడానికి మీరు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఇది బాధ్యతారాహిత్యం కాదా? మీరు నిర్వహించాల్సినటువంటి పదవి, లేదా మీరు నిర్వహిస్తున్నటువంటి పదవి, మీకు ఇచ్చినటువంటి అధికారం సక్రమంగా చేయని కారణం చేత 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సరే, నిన్నటి ఘటన నుంచి తప్పించుకోవాలని మీరు ఓ ప్రయత్నం చేశారు, ఇది ప్రైవేట్ అని. అది చెల్లలేదు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు తిరుమలలో జరిగినటువంటి ఘటన, సింహాచలంలో జరిగినటువంటి ఘటన 6 మంది ఏమో తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో 6 పరంపదించారు. అలాగే సింహాచల క్షేత్రంలో జరిగినటువంటి ఘటనలో 7 పరంపదించారు. ఈవేళ తొమ్మండగురు పరంపదించారు. కారణం అంటే 2 చోట్ల ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయాల్లో ఘటనలు జరిగాయి, సంఘటనలు జరిగాయి. కానీ నేను మీరు తప్పించుకోవాలని ఎందుకు ప్రయత్నించారు అంటే, దీన్ని ఎవరి మీద నెట్టాలి అనే ఒక ప్రయత్నం మీరు చేశారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. నెట్టడానికి వీల్లేదు, డైవర్షన్ చేయొచ్చు. అంటే ఆ సంఘటన ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని ప్రజల దృష్టిని మరల్చలేని స్థితిలో ఇంకొక నాటకానికి తెరదీశారు. నేను అంటున్నాను, ఇది ఎందుకు తెరదీశారంటే, జోగి రమేష్ గారి పాత్రను ఒక దాన్ని ప్రవేశపెట్టారు ఈ సినిమాలో. ఇది ఒక మాసం కాలంగా మీరు చేస్తున్నటువంటి సినీ ప్రక్రియ. జోగి రమేష్ గారు నకిలీ మద్యంలో ఎవరైతే ఆయనని నిందితుడిగా మీరు ఏర్పాటు చేసినటువంటి సిట్ చూపిస్తుందో, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్సే. అంటే ప్రజలకు జవాబుదారీగా పాలన అందించలేని ప్రభుత్వం ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఒక నాటకానికి తెరదీసి అందులో పాత్రలను ప్రవేశపెడుతుంది. అందులో భాగమే జోగి రమేష్ గారు అరెస్ట్ అనేటువంటిది ఇవాళ అర్థమవుతున్నటువంటి విషయం. ఇందులో రెండోది కూడా ఉంది. మొన్న మొంతా తుఫాన్ వచ్చింది. సుమారుగా మొంతా తుఫాన్లో ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఈ తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం చేసినటువంటి లోపాలేంటి, రైతుల కోసం, రైతుల పట్ల, రైతు అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం తీసుకోవలసిన బాధ్యతలు సక్రమంగా తీసుకోని కారణం చేత రైతులు ఏదైతే ఇబ్బందులు గురవుతున్నారో లేకపోతే బాధలను వ్యక్తం చేస్తున్నారో అది ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ జోగి రమేష్ గారి సినిమానే మీరు ప్రవేశపెట్టారు. అంటే ఎందుకు చర్చించుకుంటున్నారు ప్రజలు? ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే పంట వేసినటువంటి రైతు నష్టం వస్తే ఆ నష్టాన్ని నివారించడానికి ఇన్సూరెన్స్ చేయటం అనేటువంటిది ఒక ప్రక్రియ. గడిచినటువంటి ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది, ఉచిత పంటల బీమా. సుమారు 70 లక్షల మంది రైతులకి ఉచిత పంటల బీమా సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 7,802 కోట్ల రూపాయలు ఎక్కడైతే నష్టాలు వచ్చాయో ఆ నష్టాలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ చెల్లించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవాళ అది 19 లక్షల మంది మాత్రమే రైతులు ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేస్తున్నామని మీరు ఎప్పుడు ఎన్నికల ముందు చెప్పలా. ఎత్తేస్తున్నామని చెప్పలేదు. పంటలు వేసిన సందర్భంలో రైతుకి ఆ దాని మీద ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు. మీరు ఏదైతే ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టాల్సినటువంటి సొమ్ము కట్టని కారణం చేత ఈవేళ రైతు నష్టం పాలయ్యాడు.
అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ జోగి రమేష్ గారి ఏదైతే ఇవాళ లిక్కర్ దాంట్లో ఒక నాటకానికి మీరు తెరదీశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నేను